ఈరోజు మనం వినబోతున్నటువంటి ఈ స్టోరీ అనేది హైదరాబాద్ నుండి తన సొంత గ్రామానికి వచ్చినటువంటి ఒక యువకుడికి సంబంధించింది. ఈ స్టోరీ విన్న తరువాత ఎలాంటి స్నేహితులు కూడా ఉంటారా అనిపిస్తుంది. తన పేరు కార్తిక్. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. హైదరాబాద్లోని ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కానీ తనకు ఆ ఉద్యోగం ఇష్టం లేదు. ఆ కంప్యూటర్ అంటే అస్సలు నచ్చనే నచ్చదు. వాడి ప్రాణం అంతా కూడా కెమెరాలోనే ఉంటుంది. ఫోటోగ్రఫీ అంటే తనకి విపరీతమైన పిచ్చి. చాలా ఇష్టం. ప్రత్యేకంగా నైట్ ఫోటోగ్రఫీ, అలాగే పాత భవనాలు, వదిలేసినటువంటి కొన్ని ప్రాంతాలు, పాడుపడ్డటువంటి శ్మశానాలు, ఇలా రకరకాల ప్రాంతాలు. వాటిని రాత్రిపూట క్లిక్ చేయటం అంటే మహా ఇష్టం. చాలామంది తన చేష్టలు చూసి వీడు పిచ్చోడు అంటూ ఉంటారు. కానీ తానైతే పెద్దగా పట్టించుకోడు. ఏదో నవ్వుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎవరిని ఏమీ అనే మనస్తత్వం అయితే కాదు. ఏదో తన లోకంలో తాను ఉంటాడు అని చెప్పుకోవచ్చు. అది శుక్రవారం అక్టోబర్ 8వ తారీఖు ఆఫీస్లో రిజైన్ లెటర్ పెట్టి అక్కడి నుండి వచ్చేస్తూ ఉండగా మేనేజర్ పిలిచి అన్నారు, కార్తీక్, ఆలోచించుకో, చాలా మంచి ఉద్యోగం. కార్తీక్ నవ్వాడు. సార్, నాకిలా మానిటర్ ముందు ఒకే పని చేసుకుంటూ ఉండటం అస్సలు నచ్చలేదు. నా మనసుకి అది సరిగ్గా ఇష్టపడటం లేదు. నాకు ఫోటోగ్రఫీ అంటే ప్రాణం. అదే చేయాలనుకుంటున్నాను. ఐఎమ్ సారీ అని చెప్పి వెంటనే అక్కడి నుండి బయటకు వచ్చేసాడు. ఇక ఆ రాత్రి తన రూమ్ మొత్తాన్ని కూడా ఖాళీ చేసి తన నిజామాబాద్ జిల్లా దగ్గరలో ఉన్నటువంటి సొంత గ్రామానికైతే బయలుదేరాడు. తను వెళ్తున్నది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పైన. సమయం రాత్రి 9:30 గంటలు. హైదరాబాద్ నుండి దాదాపుగా 150 కిలోమీటర్ల దూరం. రాత్రి ప్రయాణం. వాడికి అది కూడా వేరే ఆనందం. చీకట్లో రోడ్లు, హెడ్లైట్లో కనిపించే నీడలు, వాటిని చూస్తుంటేనే తనకి ఫోటోలు తీయాలి అనిపిస్తుంది. మనసులో ఎంతో ఆనందంగా ఉన్నాడు. రేపు ఉదయాన్నే వెళ్ళి ఉద్యోగం మానేశాను అన్న విషయం అమ్మా నాన్నతో చెప్పాలి. ఎలా రియాక్ట్ అవుతారో ఏమో. ఇక నేషనల్ హైవే దాటాక ఊరికి దగ్గరగా ఉన్నటువంటి ఆ చిన్న రోడ్ అయితే మొదలైంది. ఆ రోడ్ బాగా తెలుసు. చిన్నప్పటి నుండి ఎన్నోసార్లు ప్రయాణించాడు. ఇరువైపులా చెట్లు, పంట పొలాలు, దూరంగా 1-2 ట్యూబ్ లైట్లు, అవి కూడా సమీపంలోని గ్రామాలు. అక్కడ మాత్రమే లైట్ ఉంటుంది. మిగతా ప్రాంతమంతా విపరీతమైన చీకటి. ఇంకా ఆ బైక్ యొక్క హెడ్లైట్ వెలుగులో నేరుగా ముందుకు వెళ్ళిపోతున్నాడు. కొద్ది దూరం వెళ్ళేసరికి ఊరికి ఇంకా 10 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. ఇక అప్పుడు కనిపించాడు. రోడ్డు పక్కనే ఒక వేప చెట్టు కింద ఎవరో నిలబడ్డట్టుగా ఉన్నారు. హెడ్లైట్ పడేసరికి ఆ ఆకారం కొంచెం క్లియర్గా కనపడింది. ఎలా అంటే చెయ్యూపుతున్నట్టుగా లిఫ్ట్ అడుగుతున్నాడు. కార్తీక్ వెంటనే బైక్ అయితే స్లో చేశాడు. అలా దగ్గరికి వెళ్తున్న కొలది ఆ మొహం నిజంగానే ఏదో తెలిసిన ముఖంలా ఉంది. కొంచెం దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు కనిపించాడు పూర్తిగా. షాక్ అయ్యాడు. ఎవరో కాదు, అశోక్. రే అశోక్ అని ఆశ్చర్యంగా అన్నాడు. అవును, వాడు నా ఫ్రెండ్ అశోక్. చిన్ననాటి ఫ్రెండ్. అదే ఊళ్ళో పెరిగాడు. ఒకే స్కూల్లో చదువుకున్నారు. కాలేజీలో మాత్రం మారిపోయారు. ఆ తర్వాత నేను చదువు పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చేసాను. వాడు మాత్రం ఊళ్ళోనే ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు. రే, ఈ టైంలో ఎక్కడేంటి అని వెంటనే బైక్ ఆపాడు కార్తీక్. అశోక్ నవ్వాడు. ఆ నవ్వులో ఏదో తెలియని ఓ గాలి. కళ్ళు కొంచెం లోతుగా ఉన్నాయి. పూర్తిగా అబ్జర్వ్ చేస్తే బట్టలైతే మురిగిపోయి ఉన్నట్టుగా ఉన్నాయి. మట్టి మరకలు, చొక్కా మీద, ప్యాంటు మీద ఆరిపోయిన మట్టి, కాళ్ళు అవి పూర్తిగా తడిగా ఉన్నాయి. ఎలా అంటే అప్పుడే బురదలో నడిచి వచ్చినట్టుగా. రే, ఇక్కడేం చేస్తున్నావురా అడిగేది రెండే. అంటే పని మీద బయటకు వచ్చాను, ఊరికి వెళ్తున్నాను, కొంచెం లిఫ్ట్ ఇవ్వరా. గొంతు కొంచెం అదోలా ఉన్నట్టుగా ఉంది. రే, దీనికి కూడా నువ్వు రిక్వెస్ట్ చేయాలా? వచ్చి వెంటనే ఎక్కువ రా, ఏంటి సంగతులు అని మాట్లాడుతూ ఉండగా వాడేం పట్టించుకోలేదు. వెంటనే బైక్ వెనుకైతే కూర్చున్నాడు. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నాడు. కార్తీక్ మాటలు కలపడానికి ప్రయత్నిస్తుందా
ఏం పట్టించుకున్నట్టుగా ఉన్నాడు. మరీ నేను ఎక్కువగా వాగుతుంటే సారీరా, ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు. లేదు లేదు, అదేం లేదులేరా అని చెప్పాడు వాడు. వెంటనే బైక్ అయితే స్టార్ట్ చేశాడు. బైక్తో ముందుకు వెళ్ళిపోతున్నారు. అప్పుడే ఒక విషయాన్ని గమనించాడు కార్తీక్. మామూలుగా ఎవరైనా బైక్ ఎక్కితే ఎవరైనా కూర్చున్నట్టుగా ఉంటుంది, అంటే వారు ఎక్కారు, బైక్ అనేది కొంచెం కదలటం ఇలా. కానీ వాడెక్కినప్పుడు అలా ఏమీ అనిపించలేదు. మనిషి అయితే ఉన్నాడు కానీ ఏదో బరువు పడ్డట్టుగా అస్సలు లేదు. అదేంటి అని మనసులో అనుకున్నాడు. కానీ వెంటనే ఏదో ఆలోచన. ఈ మధ్య చాలా స్ట్రెస్లో ఉన్నాను. ఎప్పుడైతే జాబ్ వదిలేశానో ఇప్పుడే చాలా ప్రశాంతంగా ఉంది అని మనసులో తనను తాను సమాధానపరుచుకున్నాడు. ఇక వారి ప్రయాణం ముందు కొనసాగుతూ ఉంది. అలా ఒక 10 నిమిషాల పాటు ముందుకు వెళ్ళాక ఈసారి కార్తీక్ని వాడు పిలిచాడు. రేయ్, నువ్వు అలసిపోయినట్టుగా ఉన్నావురా, నేను డ్రైవ్ చేయనా అని అడిగేసరికి లేదులేరా, నేను చూసుకుంటాను, నాకు అలవాటలే, ఎన్నోసార్లు ఇలా లాంగ్ జర్నీ అయితే చేశాను. అలా కాదులే, నాకివ్వు, నేను డ్రైవ్ చేస్తాను అని మళ్ళీ అడిగాడు వాడు. సరే ఇదిగో ఇస్తున్నాను అని వెంటనే బైక్ అయితే ఇచ్చాడు. నువ్వు 5 నిమిషాలు కళ్ళు మూసుకో, మనం వెళ్ళిపోతాము అనేసరికి కార్తిక్కి నిజంగానే చాలా అలసటగా ఉంది. ఆఫీస్లో రోజంతా ఉన్నాడు. రిజైన్ పేపర్, వర్క్, ట్రాఫిక్, ఆ తర్వాత హైవే. విపరీతంగా కళ్ళైతే మండిపోతున్నాయి. గట్టిగా పట్టుకో అని చెప్పాడు. వెంటనే అశోక్ అయితే ముందుకొచ్చాడు. కార్తీక్ వెనక్కి కూర్చున్నాడు. బైక్ మళ్ళీ స్టార్ట్ అయింది. మొదట ఒక 2 నిమిషాలు డ్రైవింగ్ అయితే నార్మల్గా ఉంది. రోడ్డు కూడా సరిగ్గా ఉంది. చల్లని గాలి, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్ల మధ్య నుండి వచ్చే ఓ రకమైనటువంటి వాసన ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. కానీ ఆ తరువాత నిమిషం ఒక్కసారిగా ఏదో మారింది. ఎలా అంటే కొంచెం స్పీడ్ పెరిగింది, మామూలు దానికంటే హఠాత్తుగా. రేయ్, కొంచెం స్లో చేయి అని కార్తీక్ గట్టిగా అరిచాడు. రేయ్, నీకేరా, స్లో చేయి అని అరుస్తుంటే వాడు అస్సలు పట్టించుకోవటం లేదు. రే అశోక్, చెప్తుంటే బోరు పనిచేయటం లేదా, స్లో చేయి. అశోక్ ఏమీ మాట్లాడటం లేదు. మరికొంచెం వేగాన్ని పెంచాడు. ఆ చిన్న రోడ్డు మీద బైక్ అనేది విపరీతమైనటువంటి వేగం. ఎంత వేగంగా వెళ్తున్నాడు అంటే స్పీడోమీటర్ మొత్తం కూడా క్రాస్ అయిపోతున్నట్టుగా ఉంది. రే అశోక్, ఆపు, ఏమైంది నీకు, ఎందుకలా చేస్తున్నావు అని కార్తీక్ వాడి భుజాన్ని పట్టుకుని గట్టిగా అరిచాడు. ఆ భుజం నిజంగానే చాలా చల్లగా అనిపించింది. ఆ క్షణంలో ఏదో మంచు ముక్క మీద చెయ్యి పెడితే ఎలా ఉంటుంది, అచ్చం అలాంటి భావన. రేయ్, అర్థం కావట్లేదరా నీకు, నీకేమైనా పిచ్చా, ఎందుకంత స్పీడ్ రా, రేయ్ దండం పెడతానరా, బైక్ స్లో చేయి అని అడుగుతూ ఉంటే వాడు అస్సలు ఆగటం లేదు. యాక్సిలేటర్ మొత్తం కూడా గట్టిగా నొలుగుతున్నాడు. అది మరింత వేగంతో ముందుకు వెళ్ళిపోతుంది. అప్పటికే బైక్ ఒక్కసారిగా కంట్రోల్ తప్పినట్టుగా ఉంది. రోడ్డు మీద విపరీతమైన గతుకులు. బైక్ అయితే ఎగిరిపోతుంది. హెడ్లైట్ ముందు ఆ చెట్లు అంతా కూడా బ్లర్ అయిపోతున్నట్టుగా ఉన్నాయి. అంత వేగంతో వెళ్తున్నాడు. రే ఆపు, ఆపరా నువ్వు అని కార్తీక్ వెంటనే అతని చేతిని అందుకున్నాడు. ఆ యాక్సిలేటర్ని తగ్గించాలి అని. ఆ చేయి చాలా గట్టిగా ఉంది. ఎలా అంటే ఏదో రాయిలా. ఎంత ప్రయత్నించినా సరే అస్సలు వాడినైతే కదపలేకపోయాడు. ఆ క్షణం వాడి చెయ్యి పూర్తిగా ఏదోలా అనిపించింది. మనిషి యొక్క స్పర్శ అయితే కాదు, పూర్తిగా వేరేది. రే అశోక్, దయచేసి ఆపరా అని ఎంత అరిచినా సరే వాడు వినిపించుకోకపోవడంతో బాగా కోప్పడి ఆఖరి ప్రయత్నంగా గట్టిగా వాడి భుజాన్ని పట్టుకుని వెనక్కి లాగాడు. అంతే, ముందుకు డ్రైవ్ చేస్తూ ఉన్నటువంటి అశోక్ యొక్క మొహం ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. బాడీ అంతా కూడా ముందే ఉంది. వాడి ముఖం మాత్రం తిరిగింది. అంటే శరీరం ముందు వైపు, తల మాత్రమే వెనుక వైపు. ఎలా అంటే 180 డిగ్రీల కోణంలో పూర్తిగా వెనక్కి వచ్చేసింది. ఒక మనిషికి అది నిజంగానే సాధ్యం కాని విధం మెడలో ఎముకలు విరిగిన శబ్దం. ఎలా అంటే కట్ కట్ కట్మంటూ వరుసగా విరిగిపోతున్నాయి. కానీ వాడి ముఖంలో ఎటువంటి నొప్పి లేదు. ఆ ముఖాన్ని చూసేసరికి
కార్తీక్ వెన్నులో వణుకు మొదలైంది. అది వాడి ముఖమే, కానీ చాలా దారుణమైనటువంటి ముఖం. కళ్ళు పూర్తిగా తెల్లబడిపోయాయి. కనుగుడ్లు పూర్తిగా పైకొచ్చేసి చాలా భయంకరమైనటువంటి రూపంలో కనిపించాయి. వాడు అశోక్ మాత్రం కాదు, అయ్యే అవకాశమే లేదు. అప్పుడే వాడి యొక్క నోరు ఉన్న పరంగా చీల్చుకుపోయింది. అసహజంగా పెద్దగా తెరుచుకుంది. చెంప భాగమంతా కూడా చీరుకుపోయినట్టుగా అనిపించింది. చెవుల వరకు పళ్ళు పసుపు రంగులో ఉన్నాయి. కొన్ని విరిగిపోయాయి, కొన్ని పొడుగ్గా ఉన్నాయి. వాడి చర్మం కూడా నెమ్మదిగా బూడిద రంగులోకి మారిపోతుంది. ఎలా అంటే మట్టిలో పూడుకుపోయిన చర్మంలా ఉంది. అలాంటి భయంకరమైన రూపాన్ని, అలాంటి భయంకరమైన దృశ్యాన్ని చూసినటువంటి కార్తీక్ భయంతో గట్టిగా అరిచాడు. ఎంత గట్టిగా అరుస్తున్నాడు అంటే ఆ ప్రాంతమంతా అతని అరుపులతోనే మారుమ్రోగిపోతుంది. అప్పుడే వెనక్కి తిరిగినటువంటి ఆ తల నుండి ఓ శబ్దం వచ్చింది. ఈసారి మాట కాదు, నవ్వు కాదు, ఏడుపు, విపరీతమైనటువంటి ఏడుపు, పెద్ద ఆర్తనాదం చాలా భయంకరంగా వస్తుంది. అలా ఏడుస్తూనే అంటున్నాడు, నేను ఇంటికి వెళ్ళాలరా కార్తీక్, వెళ్దాం పద అని ఒక్కసారిగా బైక్ని మరింత వేగంగా పోనిస్తున్నాడు. తలైతే వెనక్కే ఉంది, ముందు చేతులు మాత్రం డ్రైవ్ చేస్తూనే ఉన్నాయి. ఆ గొంతు వాడిదే, కానీ చాలా దారుణమైనటువంటి గొంతు. ఇక అప్పటికే అర్థమైంది, బైక్ డ్రైవ్ చేస్తుంది మనిషి అయితే కాదు అది. మరింత గట్టిగా అరిచాడు. అరుస్తూనే ఉన్నాడు. ఆ అరుపు ఆ పొలాల మధ్యలో కూడా ప్రతిధ్వనిస్తూ ఉంది. బైక్ మరింత వేగాన్ని పుంజుకుంది. ఎలా అంటే వాయు వేగంతో వెళ్ళిపోతుంది. మామూలుగా బైక్ అయితే అంత వేగంతో వెళ్ళే అవకాశమే లేదు. కానీ నడుపుతున్నది ఒక దెయ్యం కావటంతో అది విపరీతమైన వేగంతో ఏదో ఒక మెరుపులా దూసుకు వెళ్ళిపోతుంది. అప్పుడే ఓ దారుణమైన సంఘటన. బైక్కి రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఒక రాయి తాకింది. అంటే బైక్ ఒక టైర్కి. అంత వేగంలో వెళ్ళేసరికి ఒక్క క్షణంలోనే జరిగిపోయింది. ఆ బైక్ దాన్ని తాకిన మరుక్షణం బైక్ ఎగిరింది. కార్తీక్ ఎగిరిపోయాడు. రోడ్డు మీద గీరుకుంటూ పక్కకు జారాడు. హెల్మెట్ పగిలిపోయింది. చేతికి, భుజానికి, తలకి మొత్తం గాయాలెగ్గాయి. ఇక ఆఖరి క్షణంలో అలానే రోడ్డు మీద పడిపోయి కళ్ళు మూసుకుపోతూ చూశాడు. అశోక్ యొక్క రూపం భయంకరమైనటువంటి రీతిలో బైక్ దగ్గరే నిలబడి ఉంది. ఆ తెల్లని కళ్ళతో, చీలిపోయినటువంటి నోటితో కార్తీక్ వైపుగా చూస్తూ, రే ఇంటికి వెళ్ళాలరా, ఇంటికి అలా చెప్తూ నెమ్మదిగా చీకట్లో కరిగిపోయాడు. పొగ మంచులా పూర్తి చీకట్లో. ఆ తరువాత అతని కళ్ళు మూసుకుపోయాయి. చీకటి, మొత్తం చీకటి, విపరీతమైనటువంటి చీకటి. తరువాత ఏం జరిగిందో కూడా తెలీదు. తెల్లవారిద్దే. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూ. తెల్లని గోడలు, బీప్ మంటున్నటువంటి శబ్దాలు, ఆక్సిజన్ మాస్క్. కార్తీక్ మంచం మీద పడి ఉన్నాడు. తలకి బ్యాండేజ్ ఉంది. ఎడమ చేతికి ప్లాస్టర్ ఉంది. ముఖం మీద అక్కడక్కడ ఐరన్ వేసి క్లీన్ చేస్తున్నట్టుగా ఉన్నారు. విపరీతమైనటువంటి గీరుకుపోయిన ఘాట్లు. కార్తీక్ వాళ్ళ అమ్మ తన పక్కనే కూర్చుంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఎందుకంటే రాత్రంతా కూడా ఏడుస్తూనే ఉంది. వాళ్ళ నాన్న రాజయ్య పక్కనే కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్నాడు. కళ్ళు తుడుచుకుంటున్నాడు. ఇక అప్పటికే కార్తీక్ అయితే అర్థమైంది. తాను పూర్తిగా స్పృహలోకి వచ్చాడు. వాళ్ళని చూడగలుగుతున్నాడు. అమ్మా అమ్మా అని ఎంతో బలహీనమైనటువంటి గొంతుతో వాళ్ళ అమ్మని పిలిచాడు. అంతే. ఆ పిలుపు విన్న మరుక్షణమే కార్తీక్ లేచాడు, అబ్బాయి లేచాడు అని చాలా గట్టిగా అరిచింది అబ్బాయి. ఇక వెంటనే బయట ఉన్న వాళ్ళంతా కూడా ఒకరి తర్వాత ఒకరైతే లోపలికి వచ్చారు. అంతకంటే ముందు డాక్టర్ వచ్చాడు. చెక్ చేశాడు. ప్రమాదం తప్పింది. హెల్మెట్ వల్ల తలకు పెద్ద గాయమైతే కాలేదు. నిన్నటి నుండి స్ప్రోలో లేరు కదా, ఏమైనా అయ్యిందేమో అనుకున్నా. ఏం కాలేదు. ఇంకా సంతోషమే. కార్తీక్ వాళ్ళ అమ్మ తన చెయ్యి పట్టుకుని విపరీతంగా ఏడుస్తూ ఉంటే డాక్టర్ కొంచెం కసురుకున్నారు. అమ్మా లేచింది ఇప్పుడే కదా, అప్పుడే ఇబ్బంది పడితే ఎలా చెప్పండి, కాసేపు ఆగి మళ్ళీ రండి అని చెప్తూ ఉండేసరికి, లేదు డాక్టర్
నేను మా అమ్మా నాన్నతో మాట్లాడతాను అన్నాడు కార్తీక్. సరే, కొంచెం నెమ్మదిగా ఉండండి, ఏం కాలేదు అలా చెప్పి వెంటనే డాక్టర్ అయితే వెళ్ళిపోయారు. కొద్ది నిమిషాల తర్వాత అంతా మౌనం. అప్పుడు కార్తీక్ వాళ్ళ నాన్న మరియు అమ్మ, బాబు అసలేమైంది, ఎందుకలా యాక్సిడెంట్ అయింది నీకు అని అడిగేసరికి రాత్రి జరిగిందంతా కూడా అప్పుడు గుర్తొచ్చింది. ఒక్కసారిగా అంతా రివైండ్ చేసుకుని అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. అమ్మ, నేను రాత్రి ఊరికి బయలుదేరి వచ్చాను. మన ఊరికి దగ్గరలో ఉన్నాను. అంటే సరిగ్గా ఓ 10-11 కిలోమీటర్ల దూరంలో ఆ చిన్న రోడ్ నుండి వస్తుంటే హఠాత్తుగా అశోక్ కనిపించాడు. ఆ మాట వినగానే వారి గుండెలు అదిరిపోయాయి. కళ్ళు పెద్దవిగా చేసి చూస్తున్నారు. ఏంటి, ఎవరు కనిపించారు నీకు? అశోక్ అమ్మ, నా ఫ్రెండ్ అశోక్ కనిపించాడు. ఏంట్రా నువ్వు చెప్తుంది? అశోక్ నీకు కనపడడం ఏంటి? అసలు వాడు అని చెప్తూ ఉండగా వాళ్ళ నాన్నగారు వెంటనే వాళ్ళ అమ్మని ఆపేసి, చెప్పు తర్వాత ఏమైంది? వాడు కనిపించాడు, లిఫ్ట్ అడిగాడు. నేను వెంటనే వాడికైతే లిఫ్ట్ ఇచ్చాను. ఆ తరువాత ఏం జరిగిందో అంతా కూడా చాలా వివరంగా చెప్పేసరికి ఒక్కసారిగా వారి గుండె ఆగినంత పనైంది. రే, ఇక్కడ కాదు కానీ ఇంటికి వెళ్ళాక అన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాం అని చెప్పారు వాళ్ళ నాన్నగారు. ఏమైంది, నాకిప్పుడే తెలియాలి చెప్పండి అనగా, అలా కాదురా, ఇంటికి వెళ్ళాక ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం అన్నాడు. లేదు నాన్న, నాకిప్పుడే తెలియాలి. అమ్మా, నువ్వైనా చెప్పు ఏమైందో అని అనగా చెప్పడం ఇష్టం లేకపోయినప్పటికీ, వారి ముఖం మాడిపోయినప్పటికీ తాను అంతలా అడగటంతో చెప్పడం మొదలుపెట్టారు. రే, సరిగ్గా 1 నెల రోజుల క్రితం అశోక్ ఎవరో పక్కింటి అమ్మాయిని ప్రేమించాడురా. పక్కింటి అమ్మాయి అంటే మన ఊరు అమ్మాయి కాదు, పక్కింటి వాళ్ళ ఇంటికి ఎక్కడో సిటీ నుండి వచ్చింది. ఆ అమ్మాయిని ప్రేమించాడు, తను కూడా ప్రేమించింది. ఎప్పటి నుండి పరిచయమో ఏమో తెలీదు. వారి విషయం చాలా దూరం వెళ్ళింది. వాళ్ళింట్లో పెళ్లి సంబంధాల వరకు వెళ్ళేసరికి వాళ్ళ కులం వేరు, వీడి కులం వేరు అని వాళ్ళైతే కాదన్నారా. ఆ మనస్తాపంతో వాడు పూర్తిగా మనసు వదిలేశాడు. ఎన్నోసార్లు ప్రయత్నించినా అమ్మాయి నుండి ఏ విధమైనటువంటి స్పందన లేదు. ఇక పూర్తిగా మనస్తాపానికి గురయ్యి మద్యం సేవించడం కూడా మొదలుపెట్టాడు. ఆ మందు మోతాదు ఎక్కువయ్యి ఆ రోజు అదే మార్గంలో వస్తూ ఉండగా దగ్గరలో ఉన్నటువంటి ఒక చెట్టుకైతే బైక్తో ఢీకొట్టాడ్రా. అక్కడికక్కడే చనిపోయాడు. ఆ మాట వినగానే కార్తిక్కి ఒక్కసారిగా వణుకొచ్చేసింది. ఆ బెడ్ పైన వణికిపోతున్నాడు. సరే, ఈ విషయం ఇక్కడితోనే వదిలేసాయి, పద, డాక్టర్ గారిని తీసుకొస్తాము, తర్వాత మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాము అని చెప్పారు. తర్వాత డాక్టర్ గారిని పిలిచారు. అతను వచ్చారు. అలాగే కొంత మెడిసిన్ ఇచ్చి ఒక 2-3 వారాల పాటు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పారు. వెంటనే డిశ్చార్జ్ తీసుకొని అక్కడి నుండి వారు తిరిగి గ్రామానికి బయలుదేరారు. ఇక నైట్ జరిగినటువంటి యాక్సిడెంట్ కారణంగా కార్తీక్కి ఒక బైక్ అయితే పూర్తిగా నుజ్జునుజ్జయింది. తాను అంత ప్రమాదం నుండి బయటపడడానికి కారణం కేవలం హెల్మెట్ మాత్రమే. ఇంటికి వచ్చాక ఆ విషయం గురించి ఆలోచిస్తే నిజంగానే చాలా భయంగా అనిపించింది. ఇక కొద్ది రోజుల పాటు ఇంట్లోనే ఉండి కొంచెం ఫ్రీ అయ్యాక అశోక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం జరిగింది అని అడగ్గా వారు కూడా అలానే చెప్పారు. ఇక అదే ఇంట్లో గోడకు వేలాడుతూ ఉన్నటువంటి అశోక్ యొక్క ఫోటోనైతే చూశాడు. ఒక్క క్షణం పాటు అశోక్ తనని చూసి నవ్వినట్టుగా అనిపించింది. కళ్ళు పులుముకుని మళ్ళీ చూసేసరికి అక్కడ ఇంకేమీ లేదు. ఫోటో ఇప్పుడు నార్మల్గానే ఉంది. ఇంకా తనకేదోలా అనిపించింది. వెంటనే ఇంటికైతే వచ్చేశాడు. ఆ తరువాత ఇంకెప్పుడు కూడా ఆ మార్గంలో ఒంటరిగా బైక్ పైన ప్రయాణించలేదు. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే వాళ్ళ నాన్నను తీసుకుని వెళ్ళటం, లేదా ఇంకెవరితో అయినా వెళ్ళటం, లేదా కొన్ని సందర్భాల్లో అది కూడా పగలైతేనే వెళ్ళేవాడు. రాత్రి అయిందంటే ఆ మార్గంలో అడుగుపెట్టేవాడే కాదు. ఇక పూర్తి స్థాయిలో ఆ సంఘటన నుండి కోలుకోవటానికి కొన్ని నెలల సమయం పట్టింది. వంటికి తగిలినటువంటి ఆ గాయాలైతే వేగంగానే మానిపోయాయి. కానీ తన స్నేహితుడి యొక్క ఆత్మ అది తననే చంపాలి అనుకోవటం మాత్రం నిజంగానే ఒక భయంకరమైన విషయం. అది ఇప్పటికీ ఎప్పటికీ
తన మదిలో చెరగని ముద్ర వేసుకుని అలానే ఉండిపోయింది. కొన్నాళ్ళకి పూర్తిగా ఆ విషయం నుండి బయటకొచ్చాడు. కానీ ఎప్పుడైనా బైక్ పైన ఆ ప్రాంతం గుండా వెళ్తే అప్పుడప్పుడు ఆ విషయం గుర్తొస్తూ ఉంటుంది. పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాడంతే. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేసినట్టయితే ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. అలాగే ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.